ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే శివానందామృత తృప్తాయ సుందరాయ నమో నమ. మనం చతుర్థోధ్యాయంలో 75వ శ్లోకం దగ్గర ప్రారంభించుకుంటున్నాం. తీవ్ర వేగే సపస్వాది తుల్య ఆత్మానమీక్షతే ఆత్మని ప్రీతిరస్తి భవేదాత్మరతిస్తదా. క్రితం వారంలో 4 రకాలైనటువంటి కర్మ వేగాల్ని గురించి చెప్పుకున్నాం. తీవ్రమని, మధ్యమని, మందమని, సుప్తమని 4 రకాలుగా ఉంటాయని. ఆ భేదాలని ఏమిటి అన్నటువంటిది విద్యారణ్యుల వారు చెప్తున్నారు. తీవ్ర వేగే సపస్వాది తుల్య నాత్మానమీక్షతే ఆత్మని ప్రీతిరస్తి భవేద్ ఆత్మరతిస్తదా. తీవ్ర వేగే సుఖ దుఃఖప్రదమైనటువంటి ఆరబ్ధ కర్మ తీవ్ర వేగం కలిగినటువంటిదైతే, అంటే ప్రారబ్ధ కర్మ చాలా పటిష్టంగా పనిచేస్తూ ఉన్నట్టుగైతే సహా ఆ జీవుడు పశ్వాది తుల్య పశువులతో సమానుడు. అంటే వాడు పశువులు ఏ విధంగా ప్రవర్తిస్తాయో ఆ విధంగా ప్రవర్తిస్తాడు. కర్మకాని చాలా తీవ్రంగా పనిచేస్తూ ఉన్నట్టుగైతే ప్రారబ్ధ కర్మము, ప్రారబ్ధ కర్మానికి అనుగుణంగా అజ్ఞాని అయ్యి వాడు పశువుతో సమానమైనటువంటి కర్మల్ని చేస్తూ ఉంటాడు. నాత్మానం ఇక్షతే ఆత్మను దర్శించలేడు. ఆత్మని ప్రీతిరస్థితి ఆత్మయందు ప్రీతి ఉంది అని, ఆత్మరతి ఆత్మను ఇష్టపడుతున్నాను అని తదా భవేత్ అంటూ ఉంటాడు. వాడు ఎలా అంటే వాడి ప్రవృత్తి ఎలా ఉంటుందంటే, నాకు ఆత్మ అంటే ఇష్టం అండి, నాకు ఆత్మ అని తెలుసుకోవాలని ఉన్నదండి అంటూ ఉంటాడు. వాడి ప్రవర్తన మాత్రం పశువులతో సమానంగా అజ్ఞానంతో కూడుకో ఉంటుంది. ఎందుకంటే కర్మవేగం చాలా తీవ్రంగా ఉన్నది కాబట్టి, ప్రారబ్ధ కర్మం చాలా తీవ్రంగా పనిచేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా ఏమీ చేయలేరు. అవి జన్మాంతరంలో చేసినటువంటి కర్మల యొక్క ఫలితం చాలా తీవ్రంగా పనిచేస్తూ ఉన్నప్పుడు వాటిని అనుభవించవలసిందే. కాబట్టి వాడు చెప్పడానికైతే ఆత్మరతి కలిగినటువంటి వాడిగా, అలాగే ఆత్మయందు ప్రీతి కలిగినటువంటి వాడిగా చెప్పబడతాడు. కానీ వాడి ప్రవృత్తి మాత్రం అజ్ఞానంతో కూడుకున్నటువంటి పశువుల వలె ఉంటుంది. ప్రారబ్ధ కర్మ తీవ్రంగా ఉంటే పశుపక్షాదుల వలె అజ్ఞానంతో ఉంటాడు. ఆత్మను చూడలేడు. అతనికి ఆత్మయందు ప్రీతి ఉన్నా, ఆత్మయందు ఇష్టం కలవాడైనా అవుతాడు. కానీ ఆత్మ దర్శనం మాత్రం చెయ్యలేడు. కర్మల వేగంలో పడి కొట్టుకుపోతూ ఉంటాడు. ఇది తీవ్ర వేగం కలిగినటువంటి వాడి పరిస్థితి. మధ్యమ వేగం అయితే ఎలా ఉంటుందండి? మధ్య వేగేతో భోగానాం ప్రాధాన్యం సయదా తదా కృత్వా అవకాశమాత్మానం వదతి క్రీడతి బాలవతు. కర్మలు మధ్యమంగా ఉన్నటువంటి వాడు ఎక్కువగా భోగాలను అనుభవిస్తూ ఉంటాడు. మధ్యమ వేగేతు ప్రారబ్ధ కర్మలు మధ్యమ వేగం కలవాడు అయితే భోగముల యొక్క ప్రాధాన్యము అనేటువంటిది యదా తదా ఏ విధంగా వీలైతే ఆ విధంగా, అంటే వాటిని ముఖ్యం చేసి, కృత్వా చేసి, ఆత్మ విషయమును యదా తదా అవకాశాన్ని బట్టి వీలైనటువంటి విధంగా అవకాశం కల్పించుకొని బాలవత్ చిన్నపిల్లవాడిలాగా వదతి మాట్లాడతాడు, క్రీడతి వాటి యందు రమిస్తాడు. కర్మలు మధ్యమ వేగంగా ఉన్నట్టుగా అయితే, కర్మలు మధ్యమ వేగేతు మధ్యమైనటువంటి వేగం కలిగినటువంటివి కాని కర్మలైతే భోగానాం ప్రాధాన్యం సయదా తదా సహా అతడు భోగానాం ప్రాధాన్యం యదా తదా భాగములకు ఏ విధమైనటువంటి ఆనుకూల్యంగా ఉంటాడో ఆ రకంగానే ప్రవర్తిస్తాడు. ఎక్కువగా భాగాలకి ప్రాధాన్యం ఇస్తాడు. అయితే అవకాశం కృత్వా ఆత్మానం తనకి తాను కొద్దిగా అవకాశాన్ని చేసుకొని ఆత్మ విషయముల గురించి వదతి మాట్లాడతాడు, క్రీడతి వాటి యందు కొద్దిగా ప్రవర్తిస్తాడు. బాలవత్ చిన్నపిల్లవాడిలాగా, అంటే పూర్తిగా పరిపూర్ణంగా వాటి యందు లీనం కాడు.
వాటి కింద లీనం కాకుండా ఏదో సరదాగా మాట్లాడుతూ ఉండడం, సరదాగా వాటిని గురించి ఆలోచిస్తూ ఉండడం చేస్తాడు. కానీ ఎక్కువగా భాగాలకే ప్రాధాన్యం ఇస్తాడు. మధ్యమ వేగం కలిగినటువంటి వాడు కూడా ప్రారబ్ధ కర్మములు మధ్యమ వేగంతో కూడుకున్న భాగాలకే ప్రాధాన్యం ఉంటుంది, కానీ ఆత్మజ్ఞానానికి ప్రాధాన్యం తక్కువగా ఉంటుంది అన్నారు. అంటే మధ్యమ వేగంగా వేగాలు కాని కర్మలు కాని ఉన్నట్టుగైతే భాగాలకే ప్రాధాన్యం. అవకాశాన్ని బట్టి ఆత్మ విషయం చిన్నపిల్లవాళ్ళ మాట్లాడతాడు, ఆ విషయాల్లో క్రీడిస్తాడు. అంటే ఏమండి అక్కడ ఒక పెద్ద సభ జరుగుతున్నదండి, వేదాంతి గారు మాట్లాడుతున్నా, నేను కూడా వస్తానండి, వచ్చి వెనకాతలు కూర్చొని ఓహో వేదాంతులు అంటే ఇలా ఉంటారా అండి, అలా మాట్లాడతారా అండి, అలా చేస్తారండి. వాడు వినడు, వాడికి అక్కర్లేదు, వాడికి దాని ఎందు ఏకాగ్రత ఉండదు, ఏమీ ఉండదు. కానీ చిన్నపిల్లడు ఎలాగైతే క్లాస్లో కూర్చొని మాస్టర్ చెప్పింది వినకుండా అల్లరి చేస్తూ ఉంటాడో, అలాగే మధ్యమ వేగం కర్మలు కలిగినటువంటి వాడు కూడా ఆత్మజ్ఞానం కోసం వింటాను అంటాడు, చేస్తాను అంటాడు, కానీ చిన్నపల్లి వాళ్ళలాగా స్థిరత్వం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటాడు. భోగేచ్ఛ వలన అతడి చేష్టలు అపరిపక్వంగా ఉంటాయి. చిన్నపిల్లలు ఎలాగైతే వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి పని వాళ్ళకి స్పష్టంగా తెలియదో, అలాగే వీడు కూడా భాగముల యందు కోరిక చేతనో అపరిపక్వంగా ప్రవర్తిస్తాడు. మందవేగే తిరస్కృత్య భోగాన్ ప్రాయేణ చింతయన్ ధియాత్మానం ద్వంద్వ సుఖం ప్రాప్నోతి మిథునే యదా. ఏమండి, కర్మల వేగం బాగా తగ్గింది అనుకోండి, కర్మల వేగం బాగా తగ్గితే పుంజుకుంటుంది, జ్ఞానం పుంజుకుంటుంది. కొంతమంది చిన్నతనంలోని బాగా డబ్బు సంపాదిస్తారు, వార్ధక్యంలో బాగా దాన ధర్మాలు చేస్తారు. అదేమిటండి వాడు అంత పిసిని కొట్టువాడు, ఎప్పుడు డబ్బోయ్ 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 అయినా ఏడ్చేవాడు, అంత సంపాదించాడు, ఇప్పుడు ఇలా దానాలు ఎలా చేసేస్తున్నాడు అని వాడి కర్మ వేగం మందం అయిపోయింది అనమాట. వాడి ప్రారంభ కర్మ అనేటువంటిది క్షీణించిపోయింది. గోదావరిలో వర్షాకాలంలో నీళ్లున్నాయి, ఎండాకాలంలో ఎండిపోయింది. అలాగే కర్మలు బలంగా ఉన్నప్పుడు మనం కర్మల వైపు ఆలోచిస్తాం. కర్మలు క్షీణించిపోతున్నాయి అనుకోండి, అప్పుడేమిటంటే మనకి ద్వంద్వ సుఖాలని విడిచిపెట్టి ఆత్మని గురించి ఆలోచించే పరిస్థితిలోకి వస్తాం. మందవేగే ప్రారబ్ధ కర్మములు మందమైనటువంటి వాడు భాగములను తిరస్కరించి ప్రాయేణ తరచుగా ధియా ఆత్మానం చింతయన్ బుద్ధితో ఆత్మను చింతన చేస్తూ యథామిథునే ఏ విధముగా అయితే మైథునమునందు సుఖమును ఉండునో ఆ విధముగా ద్వంద్వ సుఖం భాగముల వలన కలిగినటువంటి సుఖాలను తక్కువగా ఆత్మ సుఖమును ప్రాప్నోతి పొందుచున్నాడు. భోగాల వల్ల కలిగేటువంటి సుఖాలని తక్కువ చేసుకొని ఆత్మ సుఖాన్ని ఎక్కువగా పొందడానికి ప్రయత్నం చేస్తాడు. మందవేగం కలిగినటువంటి వాడు, కర్మలు బలం తగ్గిపోయినటువంటి వాడు, అంటే నా భార్య, నా పిల్లలు, నా డబ్బు, నా ఇళ్ళు, నా వాకళ్ళు అన్నటువంటి విషయాల్ని తగ్గించుకొని బాగా వాటి యందు అనాదర భావాన్ని పొంది ఎక్కువగా ఆత్మ విషయాన్ని బుద్ధిలో ప్రవర్తించేటట్టుగా ఉంటూ ఎక్కువగా ఆత్మ గురించి ఆలోచిస్తూ ఎక్కువగా ఆత్మ కోసం ప్రవర్తిస్తాడు. ప్రారబ్ధ కర్మములు తక్కువగా ఉన్నటువంటి వాడు భాగాలను తిరస్కరిస్తాడు. ఉన్నాయి, హాయిగా మంచం మీద పడుకోవచ్చును, కానీ నేల మీద పడుకుంటాడు. హాయిగా బట్టలు కట్టుకోవచ్చును, కానీ ఏదో చిన్న గావంచా గుడ్డతో కాలక్షేపం చేస్తాడు. హాయిగా భోజనం చేయొచ్చును, కానీ ఏదో శరీరానికి సరిపోయినటువంటి ఆహారంతో కాలక్షేపం చేస్తాడు. అంటే భాగాల్ని తిరస్కరిస్తాడు. ఉన్నాయి భోగాలు, ఆ భాగాల మీద అనుభవం దృష్టి ఉండదు. బుద్ధితో తరచుగా ఆత్మచింతనం చేస్తూ ఉంటాడు. మైథున సుఖం నందువలే రెండు విధాలైన, అంటే ద్వంద్వ సుఖం, సుఖమును ద్వంద్వ సుఖాన్ని పొందుతున్నాడు అన్నాడు. ఎక్కువగా ఆత్మచింతన చేసి ద్వైత భావము వలన తక్కువగా భోగాలను అనుభవిస్తాడు. ఇక్కడ మైథునం అనేటువంటి శబ్దానికి అర్థాన్ని తరువాతి శ్లోకాల్లో చెప్తారు. భగవత్పాదులు వారి వ్యాఖ్యానం కూడా చెప్తాను. మైథున సుఖం అంటే కుటుంబ మైథున సుఖం కాదు,
ఇక్కడ ద్వంద్వ భావము, మిథునము అంటే రెండు అని అర్థము, ద్వంద్వ భావము అని అర్థం. ఆ ద్వంద్వ భావం ఎలాంటిదంటే ఆత్మచింతన విషయంలో ఎక్కువగా ఉంటాడు, భాగ విషయాల్లో తక్కువగా ఉంటాడు. అంటే భార్య పిలిస్తే పలుకుతాడు, పిల్లలు పిలిస్తే పలుకుతాడు, డబ్బు కావాలనుకుంటే ఖర్చు పెడతాడు. కానీ వాటి వల్ల వచ్చేటువంటి విషయాల యందు మనస్సు తక్కువగా ఉంచుతాడు, వాటి యందు ప్రవృత్తి చాలా తక్కువగా ఉంచుతాడు. సుప్త వేగ అతి నిర్విఘ్న నిర్వికల్ప సమాధిభాక్ ఆత్మానందావశ్రేషస్సన్ ఆస్తే ముక్తవదద్వయ. సుప్త వేగ అతి నిర్విఘ్న నిర్వికల్ప సమాధిభాక్ ఆత్మానంద అవశేషస్సన్ ఆస్తే ముక్తవదద్వయ. 77వ శ్లోకంలో ధియాత్మానంద్వంద్వ సుఖం ప్రాప్నోపి మిథునో యథా మిథునే యథా అని పడ్డాలి, ప్రింట్ పడ్డటువంటి దాంట్లో. కానీ ప్రాప్నోతి మిథునే యథా అని ఉండాలి. అంటే ఈ పుస్తకం తెలుగు ప్రింటింగ్ వాళ్ళు వేస్తూ ఉన్నప్పుడు కొద్దిగా కొన్ని అక్షర దోషాలు వచ్చాయి. ఆ అక్షర దోషాల విషయాన్ని మూల గ్రంథాన్ని చూసినట్టుగైతే మూల గ్రంథంలో ఉన్నటువంటి దాన్ని బట్టి మీకు నేను దిద్ది చెప్తున్నాను. ప్రాప్నోతి మిథునే యదా అని 77వ శ్లోకంలో ప్రాప్నోతి అని చదవాలి. అలాగే సుప్తవేగ అతి నిర్విఘ్న. సుప్తవేగ ప్రారబ్ధ కర్మములు సుప్తమునందలి స్థితి వంటి వేగము కలవైతే, అంటే అవి పడుకున్నాయి అనుకోండి, ఆ కర్మలు పనిచేయడం లేదు. అంటే కర్మలు అయితే ఉన్నాయి, ఏవో వీడు చేసినటువంటి కొన్ని కర్మలు ఉన్నాయి, కానీ ఆ కర్మలు పనిచేయడం లేదు. అవన్నీ కూడా సుప్తావస్థలో ఉన్నాయి, ఆ కర్మలన్నీ సుప్తావస్థలో ఉన్నాయి. ప్రారబ్ధ కర్మలు పని చేయకపోతే అతి నిర్విఘ్న, అస్సలు విఘ్నాలే ఉండవండి. వాడు పూర్తిగా స్వేచ్ఛాపరంగా ఉంటాడు. వాడి సమయం అంతా కూడా జ్ఞానం కోసమే వినియోగిస్తాడు. విఘ్నాలు లేనిటువంటి వాడై నిర్వికల్ప సమాధి భాక్, నిర్వికల్ప సమాధిని పొందుతాడు. సవికల్ప సమాధి కూడా కాదు, నిర్వికల్ప సమాధి స్థితిని పొందుతాడు. అంటే కర్మల వేగం చాలా తక్కువగా ఉంటే ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్వికల్ప సమాధి స్థితిని పొందగలడు. ఆత్మానందావశేషస్సన్, ఆత్మానందమే మిగిలినటువంటి వాడై అద్వయ ద్వంద్వాతీతుడై ముక్తవత్, ముక్తిని పొందినటువంటి వాడి వలె ఆస్తే ఉండును. వాడిని చూస్తే వీడే బ్రహ్మం, వీడే మోక్షాన్ని పొందేశాడు, వీడు మోక్షాన్ని పొంది ఉన్నాడు అని అనిపించేటట్టు ఉంటాడండి. కర్మలు పూర్తిగా నిద్రపోతూ ఉన్నటువంటి వాడు హాయిగా ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఆత్మానందావశేషస్సన్ ద్వంద్వాతీత అద్వయ ముక్తవదద్వయ అన్నారు. అద్వయ అంటే రెండు లేనటువంటి వాడై, అంటే అసలు బ్రహ్మము ఆత్మ అన్న రెండు చింత లేకుండా తానే బ్రహ్మము అనేటువంటి స్థితిలో హాయిగా నిర్వికల్ప సమాధిలో ఉంటాడండి. సుప్త వేగము కలిగిన కర్మలు కలవాడు. అంటే ప్రారబ్ధ కర్మలు చాలా తక్కువగా పనిచేస్తే ఆత్మానం పొందడానికి ఎటువంటి విఘ్నాలు ఉండవు, నిర్వికల్ప సమాధి స్థితిని పొందుతాడు. మనం అంటా ఆయన చాలా అదృష్టవంతుడండి, ఆయనకి సమయం అంతా ఖాళీగా లేదండి. ఆయన కర్మలు తగ్గిపోయాయి, ఆయన కర్మలన్నీ క్షీణించిపోయాయి. కర్మలన్నీ క్షీణించిపోతే భార్య ఏమిటి తెచ్చారండి అని అడగదు, కొడుకులు మాకేమిటి ఇచ్చారండి అని అడగరు, పిల్లలు మనని తిట్టరు, బంధువులు ఎవరు మనని బాధించరు. లేదు, మనకి లేదు అన్నటువంటి దుఃఖం ఏది ఉండదు. అన్నీ మనకి సరిపోయినట్టుగా కనిపిస్తాయి. ఎందుకోసం? కర్మలు ఎప్పుడైతే సుప్తమైపోయాయో, కర్మలు నిద్రావస్థలోకి వచ్చేసాయో మనం హ్యాపీగా ఉంటాం అనమాట. లేకపోతే ఎలా ఉంటుంది? ఏమండి ఇవాళ మా ఆవిడకుంట్లో పోలేదండి, ఏమండి ఇవాళ మా అబ్బాయి వచ్చాడండి, ఏమండి ఇవాళ మా అమ్మాయి రమ్మన్నదండి, ఏమండి ఇవాళ ఏదో నన్ను అలా వాడు ఎవడో పిలిచాడండి, ఏమండి ఇల్లు వీడు పూల దండ వేశాడండి, అలా వాడు తిట్టాడండి. ఈ గోలతోనే కాలక్షేపం పడిపోతుంది. కర్మలు పనిచేస్తే ఈ గోలండి. కర్మలు పనిచేయలేదు అనుకోండి, మనం ఖాళీగా ఉంటాం, హాయిగా ఆత్మానందాన్ని అనుభవిస్తాం, ఎటువంటి ద్వంద్వములు ఉండవు, నిర్వికల్ప సమాధి స్థితిని పొందుతాడు.
అతనికి ప్రారంధ కర్మల వలన కలిగేటువంటి సుఖ దుఃఖాలు ఉండవు, ఆత్మానందమే ప్రకాశిస్తుంది. అటువంటి వాడు ద్వంద్వాతీతుడై ఏకమైనటువంటి బ్రహ్మాన్ని ముక్తుని వలె పొందుతాడు. మోక్షం పొందినటువంటి వాడు ఎలాగైతే తానే బ్రహ్మస్వరూపుడుగా మారిపోతాడో అలా అయిపోతాడనమాట. కర్మలు నిద్రావస్థలో ఉన్నటువంటి వాడు. స్వరాట్ స్యాత్ పాతితే దేహే నాన్యాధీనో విమూఢవతు తస్య సర్వేషు లోకేషు కామచారో భవేత్ ఖలు. ఏమండి, పాతితే దేహే, దేహము పతనమైనటువంటి తరువాత, అంటే సదేహముక్తి విదేహముక్తి అని రెండు ఉంటాయండి. అంటే శరీరంతోనే ముక్తుడైనటువంటి వాడు ఇందాకల్లా చెప్పినటువంటి వాడు. కర్మలు ఎవరికైతే నిద్రపోతూ ఉంటాయో వాడికి శరీరం ఉన్నప్పటికీ కూడా వాడు ఆత్మానందాన్ని అనుభవిస్తాడు. పాతితే దేహే, దేహం పతనమైపోయిన తరువాత స్వరాట్ స్యాత్, వాడు స్వరాట్ అయిపోతాడు, అంటే స్వయంగా ప్రకాశించేవాడైపోతాడు. ఏమండి, ఎవరికైతే కర్మలు పనిచేయడం లేదో వాడి శరీరం పడిపోగానే వాడే స్వయంగా ప్రకాశించేటువంటి వాడైపోతాడు. విమూఢవతో, మూఢుని వలె నా అన్యాధీన, అతడు ఇంకొకరి అధీనంలో ఉండడు, ఇంకొకరి అదుపాజ్ఞంలో ఉండడు, స్వేచ్ఛగా ఉంటాడు. తస్య, ఆ విధంగా అద్వయ బ్రహ్మమును పొందినటువంటి వాడు సర్వేషు లోకేషు, అన్ని లోకముల యందు కూడా కామచార, ఇచ్ఛాపూర్వకమైనటువంటి సంచారము కలవాడు భవేత్ ఆగుచున్నాడు. అంటే ఎవడి యొక్క కర్మలు క్షీణిస్తాయో ఆత్మానంద స్థితి కలుగుతుందో అతడు ద్వంద్వములకు అతీతుడు. లాభాలుండవు, లాభాలుండవు, జయాపజయాలుండవు, అలాగే సుఖదుఖాలుండవు, నిందాస్తుతులుండవు, మానావమానాలుండవు, ద్వంద్వాలకు అతీతంగా ఉంటాడు, ముక్తుడవుతాడు. కాబట్టి అతడు దేహం విడిచిపెట్టిన తరువాత స్వయంగా ప్రకాశించేటువంటి వాడవుతాడు. మూఢునిలాగా ఇతరుల వశంలో అతను ఉండడు. ఎవళ్ళ యొక్క ఇచ్చ ప్రకారం, ఎవళ్ళు చెప్పినటువంటి ప్రకారం అతడు నడవడు. అతడు యథేచ్ఛగా అన్ని లోకాల్లోనే తిరుగుతూ ఉంటాడు. సవాయేష పశ్యన్నేవం మన్వానః ఏవం విజానన్ ఆత్మరతిరాత్మ క్రీడా ఆత్మమిథున ఆత్మానందస్స స్వరాట్ భవతి తస్య సర్వేషు లోకేషు కామచారో భవతి అని ఛాందోగ్యోపనిషత్తులో దీనికి సంబంధించినటువంటి మంత్రం. స్వరాట్ అంటే స్వరాజ్యే అభిషిక్త, అంటే పూర్ణ స్వతంత్రమును అనుభవిస్తూ ఉన్నటువంటి వాడు, పూర్తి స్వాతంత్ర్యం కలిగినటువంటి వాడు. ఆత్మను దర్శించి, ఆత్మను విచారించి, ఆత్మను తెలుసుకొని, ఆత్మయందు క్రీడ, ఆత్మయందే మైథునము, ఆనందములో పొందినటువంటి వాడు స్వాత్మానందానుభూతితో పరిపూర్ణమైనటువంటి స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తాడు. అతడు యథేచ్ఛా సంచారం కలవాడు అవుతాడు. దేనికి ఎవరికి కట్టుబడి ఉండడు. అంటే ఇక్కడ ఆత్మరతి అంటే ఆత్మయందే రతి, ఆత్మయందే క్రీడ. ఆత్మమిథున అంటే అతనికి ద్వంద్వభావము కూడా ఆత్మయందే, అద్వయమైనటువంటి స్థితి కూడా అతనికి ఆత్మయందే. అతను ఏ పరిస్థితుల్లోని కూడా ఇంద్రియ విషయాల్లోకి వెళ్ళడు. కాబట్టి అతడు స్వేచ్ఛగా ఎక్కడికి కావాలంటే అక్కడికి తిరగలిగినటువంటి వాడు అవుతాడు. దేనికి ఎవరికి అతడు కట్టుబడి ఉండడు. సర్వతంత్ర స్వతంత్రంగా సంపూర్ణమైనటువంటి స్వాతంత్ర్యంతో ఉంటాడు. మాయయా కల్పితా లోకాః ఏ సర్వే భూమరూపతాం ముక్తస్య ప్రాప్నువంత్యేవం సర్వలోకాత్మకస్తతః. అతడు సర్వలోకాత్మకుడు అవుతాడు. అది ఎలాగండి అంటే మాయయా, మాయ చేతను లోకాహ, లోకములు కల్పితాహ, కల్పించబడినవి. ఈ లోకాలన్నీ మాయ చేత కల్పించబడ్డాయి. జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు వీటిని ఎలా చూస్తారండి? కల్పితాలుగానే చూస్తారు, వీటిని యథార్థంగా. జ్ఞానం లేనటువంటి వాళ్ళని నేనేదో ఇక్కడ బాధలు పడుతున్నానండి, ఏమండి ఇల్లు లేదండి, వాకలు లేదండి, డబ్బు లేదండి, ఆ సుఖం లేదండి, ఈ సుఖం లేదండి, కారు లేదండి, విమానం లేదండి, ఈ ఏడుపంతా దేనికండి అని అంటే దేని మీద ఆధారపడి అంటే మాయ మీద ఆధారపడి ఉన్నాం. మాయయా,
మాయచేతను లోకా కల్పితా, లోకములు కల్పించబడినవి. తే సర్వే, ఆ మాయా కల్పితమైనటువంటి లోకాలన్నీ ముక్తస్య, ముక్తుడైనటువంటి వానికి భూమరూపత, ఆత్మరూపముగా ప్రాప్నువంతి, పొందబడుతున్నాయి. లోకాలన్నింటినీ కూడా వాడు ఆత్మస్వరూపంగా పొందుతున్నాడు. వాడికి ఏ లోకాలు, ఈ మాయ చేత కల్పించబడినటువంటి లోకాలు ఏవి కూడా వాడికి అవసరం లేదు. వాడు భూమ యొక్క రూపముగా, ఆత్మ యొక్క రూపంగా పొందుతున్నాడు. ఏవం, ఈ విధముగా ఆ ముక్తుడు సర్వలోకాత్మక, సర్వలోకాత్మకుడు అవుతున్నాడు. అంటే అతడే సర్వలోకములు, అతని యందే అన్ని లోకాలు ఉన్నాయి. నాకు ఇది ఉన్నది, ఇది లేదు అనేటువంటి దుఃఖం లేదు. ఎవడైతే ముక్తుడైనటువంటి వాడో వాడికి ఎటువంటి దుఃఖమూ లేదు. తతః, అటు తరువాత, ఈ శ్లోకం తరువాత శ్లోకాన్ని ఈ శ్లోకానికి అన్వయం చేస్తున్నారు కాబట్టి తతః అన్నటువంటి పదాన్ని చివరిని వాడారు. తతః అని. మాయచేత లోకాలు కల్పించబడుతున్నాయి. ఆ లోకాలన్నీ కూడా ముక్తుడైనటువంటి వాడికి భౌమస్వరూపాలు, అంటే ఆత్మస్వరూపాలే అవుతాయి. ఈ విధంగా ముక్తుడైనటువంటి వాడు సర్వలోకాత్మతా భావాన్ని పొందుతాడు. అన్ని లోకాలు తన యొక్క ఆత్మే అనే భావాన్ని పొందుతాడు. ఆ విధంగా సర్వలోక ఆత్మతా భావాన్ని పొందిన తరువాత, అలాంటి స్థితిని పొందిన తరువాత ఎలా ఉంటాడండి వాడు? ఆ జ్ఞాని ఎలా ఉంటాడండి? కామచారో అతి విశ్రంభ ప్రతిబంధ వివర్జిత సర్వస్య స్వరూపేస్తి ప్రతిబంధో నకోపి. ఆ ముక్తుడైనటువంటి వాడు, అంటే ఎవడైతే సర్వలోకాత్మ భావాన్ని పొందినటువంటి ముక్తుడున్నాడో ఆ ముక్తుడైనటువంటి వాడు, సర్వలోకాత్మ భావాన్ని పొందినటువంటి వాడు, సహా అతడనమాట. కామచార, యథేచ్ఛా సంచారము కలిగినటువంటి వాడై, విశ్రంభ, ఎటువంటి ఆటంకములు లేకుండా, ప్రతిబంధ వివర్జిత, ఎటువంటి కట్టుబాట్లకు లొంగకుండా. సాధారణంగా మనం కొన్ని ఆటంకాలు ఉంటాయి. ఏమండి, ఈ వారం నేను ఏదో ఊరు వెళ్ళాలండి, ఏమండి నేను ఈ వారం పెళ్ళికి వెళ్ళాలండి, ఏమండి నేను ఈ వారం ఏదో పరామర్శకి వెళ్ళాలండి, ఏమండి ఏదో ఒక రకమైనటువంటి ఆటంకాలు ఉంటూ ఉంటాయి. అలాగే కొన్ని కట్టుబాట్లు, ఏమండి నాకు 4 నుంచి 5 అయితే టైం కుదరదండి, 6 నుంచి 7 అయితే ఖాళీ ఉంటుందండి, 7 నుంచి 8 అయితే ఖాళీ ఉంటుందండి. అంటే ఏమిటనమాట? ప్రతిబంధకం, కట్టుబాటు అనమాట. అంటే వాడు ఏదో ఒక దానికి లొంగి వాడి జీవితం నడుస్తూ ఉంటుంది. అటువంటివి ఏవి కూడా ముక్తుడైనటువంటి వాడికి ఉండవు. ముక్తుడైనటువంటి వాడు సర్వలోకాత్మ భావాన్ని పొందినటువంటి వాడికి యథేచ్ఛా సంచారం కలిగిన వాడవుతాడు. వాడికి ఎటువంటి ఆటంకములు, విశ్రంభ, ఎటువంటి ఆటంకాలు ఉండవు. ప్రతిబంధ వివర్జిత, వాడిని ఎటువంటి కట్టుబాట్లకి వాడు లొంగడు, ప్రవర్తించడు. వాడు దేనికి లొంగకుండా ప్రవర్తిస్తాడు. సర్యస్య స్వరూపేస్తి ప్రతిబంధో నోపి. సర్వస్య, సమస్తము కూడా స్వస్వరూపే అస్తి, తన యొక్క స్వరూపమునందే ఉన్నది అని. ప్రతిబంధ నకోపి, వాడికి అంతా కూడా తన స్వరూపంలోనే ఉన్నది. వాడే సర్వలోకాత్మ భావం కలవాడు కాబట్టి అంతా నేనే, నేనే అంతా అనేటువంటి భావం ఉన్నది కాబట్టి ప్రతిబంధో నకోపి, వాడికి ఎటువంటి కట్టుబాట్ల పరిస్థితి ఉండదు. వాడు స్వేచ్ఛగా ఉంటాడు. వాడు ఏ పనైనా స్వేచ్ఛగా చేయగలిగి ఉంటాడనమాట. ముక్తుడై సర్వలోకాత్మ భావాన్ని పొందినటువంటి వాడు యథేచ్ఛా సంచారి, వాడు ఇష్టం వచ్చినట్టుగా వాడు తిరుగుతాడు. ఆటంకాలు లేకుండా, ఎటువంటి కట్టుబాట్లు లేకుండా ప్రవర్తిస్తాడు. వాడికి ఎటువంటి కట్టుబాట్లు ఉండవు, ఎటువంటి ఆటంకాలు ఉండవు. అంతా తన స్వరూపమునందు ఉన్నటువంటి వాడికి ఎలాంటి కట్టుబాట్లు ఉండవు కదా. స్వస్వరూపంలో ఉన్నటువంటి వాడి కట్టుబాట్లు ఏమిటి? వాడు తన స్వరూపంలోనే ఉన్నాడు కాబట్టి, వాడు ముక్తుడు కాబట్టి వాడికి ఎటువంటి కట్టుబాట్లు ఉండవు కదా. తస్య హవా ఏతస్య ఏవం పశ్యతః ఏవం మన్మానస్య ఏవం విజానతః ఆత్మతః ప్రాణః ఆత్మతః ఆశ ఆత్మతః స్మర ఆత్మతః ఆకాశః ఆత్మతః తేజః ఆత్మతః ఆపః
ఆత్మతః ఆవిర్భావ తిరోభావ, ఆత్మతః అన్నం, ఆత్మతః బలం, ఆత్మతః విజ్ఞానం, ఆత్మతో ధ్యానం, ఆత్మతః చిత్తం, ఆత్మతః సంకల్పః, ఆత్మతః మనః, ఆత్మతో వాక్, ఆత్మతో నామ, ఆత్మతో మంత్రాః, ఆత్మతః కర్మాణి, ఆత్మతః ఏవ ఇదగం సర్వం ఇతి. అంటే అలా ఎవడైతే కామచారి అయినటువంటి వాడో, ఎటువంటి కట్టుబాట్లు లేనటువంటి వాడో, ఎటువంటి ఆటంకములు లేకుండా సర్వాన్ని తన ఆత్మయందు చూస్తాడో, ఆత్మనే చూచే తలపోసే తెలుసుకునేటటువంటి వాడికి నిశ్చయంగా ఆత్మ నుండే అన్నీ కలిగాయి, ఆత్మ నుండే అన్నీ ఏర్పడ్డాయి, ఆత్మ మాత్రమే ఉన్నటువంటిది, అంతా ఆత్మే, అటువంటి వారికి ఎటువంటి ప్రతిబంధకం ఉండదు అని చెప్పారు. ఇదే మంత్రాన్ని మరొకసారి వస్తుంది, అక్కడ ఇంకా వివరంగా చెప్పుకుందాం. భూమాత్మానన్న జానాతి మూఢకింతు అన్యథా ఈక్షతే, జీవోహమీశ్వరాధీన ధర్మాధర్మ యుతస్వితి. అయితే మూఢుడైనటువంటి వాడి పరిస్థితి ఏమిటండి? మూఢుడైనటువంటి వాడు భూమాత్మానం, భూమరూపమైనటువంటి తనను, ఆత్మస్వరూపమైనటువంటి తనను నజానాతి తెలియలేడు. మూఢుడైనటువంటి వాడికి నేను అన్నటువంటి జ్ఞానం తెలియదు. నేను అన్నటువంటి జ్ఞానం వాడికి, నేను ఆత్మని అనేటువంటి జ్ఞానం తెలియదు. కింతు ఇంకా ఏమిటంటే అన్యథా ఈక్షతే, నేను వేరు ఆత్మ వేరు, నేను వేరు బ్రహ్మము వేరు అని చూస్తూ ఉంటాడు. ఎప్పుడూ వాడు అదే స్థితిలో ఉంటాడు. దానికి కారణం ఇందాకలా చెప్తాం, కర్మలు బలంగా ఉన్నాయనుకోండి, ఏమండి ఇవాళ ఉదయం అభిషేకం చేయడం అవ్వలేదండి, ఏమండి ఈరోజు ఉదయం అర్చన చేయడం అవ్వలేదండి, ఏమండి ఈరోజు ఉదయం పారాయణ చేయడం అవ్వలేదండి, ఏమండి ఈరోజు ఉదయం నైవేద్యం పెట్టడం అవ్వలేదండి, కర్మల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. వాడు నేనే ఆత్మస్వరూపుణ్ణి అన్నటువంటి వాడు చేసినటువంటి పనులన్నీ కూడా ఆత్మాధీనాలే అనుకున్నటువంటి వాడు దేని గురించి విచారించడు. లేనటువంటి వాడు అన్నింటి గురించి విచారిస్తూ ఉంటాడు. మూఢుడైనటువంటి వాడు భూమాత్మానం, భూమరూపమైనటువంటి తనను నజానాతి తెలియలేడు, ఆత్మస్వరూపమైనటువంటి తనని తాను తెలుసుకోలేడు. ఇంకింతూ ఇంకా ఏమిటంటే అన్యథా ఈక్షతే, వేరుగా చూస్తాడు. అహం జీవ, నేను జీవుణ్ణి, ఈశ్వరాధి, నేను ఈశ్వరుణ్ణి, నేను సర్వాత్ముణ్ణి అని తెలియటం జ్ఞానం అవుతుంది. నేను పరాధీనుణ్ణి, ద్వంద్వాలు కలవాడిని అనుకోవడం భ్రాంతి లేక అజ్ఞానం అవుతుంది. అజ్ఞాన స్థితిలో మూఢుడైనటువంటి వాడు ఉంటాడు. తస్యేశ్వరో భవేద్రాజా లోక కర్మ జితః అక్షయీ కామచారస్తు లోకేషు సర్వధా అస్య న సంభవేత్. తస్య ఈశ్వరో భవేద్రాజా లోకః కర్మజితః క్షయీ కామచారస్తు లోకేషు సర్వధా అస్య న సంభవేత్. తస్య మూఢునికి, ఆ మూఢుని పరిస్థితి ఎలా ఉంటుందండి? రాజా రాదు, ఈశ్వర భవేత్, ఈశ్వరుడగును. అంటే ఆ మూఢుడైనటువంటి వాడికి ఈశ్వరుడు ఎవళ్ళండి అని అంటే రాజే, ఈశ్వరుడే రాజు. వాడు ఆ మూఢుడిని ఎవరు నడిపిస్తారండి అని అంటే ఈశ్వరుడే నడిపిస్తాడు. లోక, అతనికి లోకము కర్మజిత, కర్మముల చేత జయించబడినటువంటిది. అంటే నేను ఆ కర్మ చేస్తే ఆ లోకం వస్తుందండి, ఈ కర్మ చేస్తే ఈ లోకం వస్తుందండి, ఇలా చేస్తే అదవుతుందండి, అలా చేస్తే ఇదవుతుందండి అని ఆలోచిస్తూ ఉంటాడు. క్షయి, నశించేటువంటి వాడు, వాడు నశించేటువంటి లక్షణము కలిగినటువంటి వాడు. అస్య, ఆ మూఢునికి సర్వదా, ఏ పరిస్థితుల్లో కూడా, లోకేషు, లోకముల యందు, కామచారస్తు, యథా సంచారమైతే న సంభవేత్, కలుగదు కదా.
మూఢుడైనటువంటి వాడికి ఏ పరిస్థితుల్లో కూడా లోకాల్లో కామచారం అనేటువంటిది, యథేచ్ఛగా సంచరించడం అనేటువంటిది కుదరదు. మూఢునికి ఈశ్వరుడే ప్రభు. అతడు కర్మల ద్వారా లోకాలు జయింపబడేవిగా భావిస్తాడు. అతడు నాశనం కలిగినటువంటి వాడు. అతనికి ఏ పరిస్థితుల్లోనూ లోకాల్లో యథేచ్ఛా సంచారం అనేటువంటిది కుదరదు. ద్వంద్వములు లొంగకుండా అజ్ఞానముతో భ్రాంతుడైనటువంటి వాడికి, ద్వంద్వాలకు లొంగి అజ్ఞానంతో భ్రాంతుడైనటువంటి వాడికి స్వేచ్ఛ అనేటువంటిది ఉండదండి. ఎవడైతే ద్వంద్వాలకు లొంగిపోతాడో, అజ్ఞానంతో భ్రాంతిలో ఉంటాడో వాడికి స్వేచ్ఛ ఉండదు. జ్ఞానికి మాత్రమే స్వేచ్ఛా సంచారం ఉంటుంది అని మనం తెలుసుకోవాలి. జ్ఞానులు మాత్రమే స్వేచ్ఛగా సంచరించగలిగినటువంటి వాళ్ళు అవుతారు. జీవన్ముక్త తత్వ విద్య తత్వవిద్ యః శాస్త్రయుక్తి అనుభూతిభి తస్య ప్రాణాది నామాంతం జగత్ స్వాత్మాన ఉద్గతం. ఈ శ్లోకంలో కూడా ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. జీవన్ముక్త తత్వవిత్ యః, తత్వ విద్య అని పడ్డారు. అంటే మనం చదివినప్పుడు తత్వ విద్య అంటే తత్వ విద్య అనుకుంటే అర్థం కుదరదు. జీవన్ముక్త తత్వవిద్ యః శాస్త్రయుక్తి అనుభూతిభి తస్య ప్రాణాది నామాంతం జగత్ స్వాత్మాన ఉద్గతం. యహ ఎవడు, ఆ యహ అన్నటువంటిది ముందు పీకండి. తత్వవిద్ యహ అన్నది కదా, ఆ యహ అన్నటువంటిది ముందు పీకితే యహ ఎవడు, తత్వవిత్ తత్వము తెలిసినటువంటి వాడు. ఎవడికి తత్వజ్ఞానం ఉంటుందో అటువంటి వాడు జీవన్ముక్త అంటే బతికుంటుండగానే జీవ బ్రహ్మైక్య స్థితిని పొందినటువంటి వాడు. అతడు జీవ బ్రహ్మైక్య స్థితిని పొందినవాడు. జీవుడు బ్రహ్మము ఒకటే అనేటువంటి స్థితి పొందినటువంటి వాడు. జీవన్ముక్త అంటే జీవన్ బతికుంటూ ఉండగానే, ముక్త జీవుడు బ్రహ్మము ఒకటే అని తెలిసినటువంటి వాడు, ఆ స్థితిని పొందినటువంటి వాడు. తస్య అతనికి శాస్త్రయుక్తి అనుభూతిభి, శాస్త్రముల వలన, యుక్తులు హేతువుల వలన, అనుభూతుల వలన, తస్య ప్రాణాది నామాంతం అతనికి ప్రాణము మొదలుగా నామము చివరి వరకు కలిగినటువంటి జగత్ అనేటువంటిది స్వాత్మాన ఉద్గతం, తన నుండే పుట్టినటువంటిది. అతనికి సృష్టి అంతా కూడా తన నుంచి పుట్టినటువంటిదే, తన ఆత్మ నుండియే వెలువడినటువంటిది, పుట్టినటువంటిది, ప్రకాశించినటువంటిది. ఉద్గతం అనేటువంటి పదానికి ఉద్గతం అంటే ఉత్ అంటే బయటకు, గతం వచ్చినటువంటిది. ఎవడు తత్వజ్ఞాని జీవించి ఉండగానే జీవుడు బ్రహ్మము ఒక్కటే అనేటువంటి ముక్త స్థితిని పొందుతాడో అతడికి శాస్త్రము వలన, యుక్తుల వలన, అనుభూతుల వలన ఈ జగత్తంతా అతని నుండి, అతని ఆత్మ నుండి పుట్టినదే, వెలువడినదే, ప్రకాశించినటువంటిదే అవుతుంది. ఎవరికైతే తత్వజ్ఞానంతో జీవించి ఉండగానే నేను బ్రహ్మము ఒకటే అని తెలుసుకునేటువంటి స్థితిలోకి వస్తాడో వాడు శాస్త్రాల వలన, హేతువుల వలన, అనుభూతుల వలన ఈ తన యొక్క ఆత్మ నుండే ఈ లోకాలన్నీ పుట్టే, ఈ జగత్తంతా కూడా తన యొక్క ఆత్మ నుండే ప్రకాశించింది అనేటువంటి జ్ఞానం కలిగిన వాడవుతాడు. జగత్తు ప్రాణాది నామాంతం అని చెప్పారు. శాస్త్రం చెప్పినప్పుడు నామ దగ్గర నుంచి ప్రారంభించారు. సనత్ కుమారుడు నారదుడికి విద్య ప్రారంభించినప్పుడు ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేద, నేను ఇవన్నీ చదువుకున్నానండి అని అంటే, నువ్వు చదువుకున్నదంతా నామా అన్నారు. ఆ తర్వాత ఏమిటి, ఆ తర్వాత ఏమిటి, ఆ తర్వాత ఏమిటి, ఆ తర్వాత ఏమిటంటే అన్నీ చెప్పారు. ఇప్పుడు ఎలాగంటున్నారు, ప్రాణాది నామాంతం వెనక నుండి చెప్తున్నారు. మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మాస్టర్లు ఎక్కాలు మంచిగా చెప్పించేవాడు. 2 2 4 2 3 6 అని చదివించేవాడు. 2 20 40 అన్న తర్వాత ఒరే 2 20 40 2 19 38 ఇట్టించాడు చెప్పురా అనేవాడు.
అలా చెప్తే ఏమిటవుతుందండి అని అంటే విషయం అంతా కూడా చాలా సులభంగా వాడి యొక్క అధీనంలోకి వస్తుంది. ఇక్కడ కూడా ప్రాణము నుండి నామానిట్టించి అటు చెప్తున్నారు. ఎలాగండి అని అంటే ఆత్మ తెలిసినటువంటి వాడు ఆత్మ దగ్గర నుంచి నామ వరకు, అంటే ఎక్కడి నుంచి అజ్ఞానం స్టార్ట్ అయిందో అజ్ఞానం దగ్గర నుంచి తన వరకు కాదు, తన దగ్గర నుంచి అజ్ఞానం ఎక్కడికి వెళ్తున్నది అన్నటువంటి వరకు చూస్తాడు. తస్య హవా ఏతస్య ఏవం పశ్యతః ఏవం మన్వానస్య ఏవం విజానతః ఆత్మతః ప్రాణః ఆత్మతః ఆశ ఆత్మతః స్మర ఆత్మతః ఆకాశః ఆత్మతః తేజః ఆత్మతః ఆపః ఆత్మతః ఆవిర్భావతిరో భావాః ఆత్మతః అన్నం ఆత్మతో బలం ఆత్మతో విజ్ఞానం ఆత్మతో ధ్యానం ఆత్మతః చిత్తం ఆత్మతః సంకల్పః ఆత్మతః మనః ఆత్మతః వాక్ ఆత్మతో నామ ఆత్మతో మంత్రాః ఆత్మతః కర్మాణి ఆత్మతః ఏవ ఇదగం సర్వం. ఇంతకు ముందు కూడా ఈ ఉపనిషద్ వాక్యం చెప్పాను, ఇప్పుడు అర్థం చెప్పుకుంటాం. ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి జ్ఞానికి ఆ విధంగా దర్శించి మననం చేసి తెలిసినటువంటి వాడికి ఆత్మ నుండే ప్రాణము, ఆత్మ నుండే ఆశ అంటే ప్రాణం కన్నా ముందు స్థితి, ఆత్మ నుండే స్మరణ, ఆత్మ నుండే ఆకాశము, ఆత్మ నుండే తేజస్సు, ఆత్మ నుండే నీరు, ఆత్మ నుండే ఆవిర్భావ తిరోభావాలు, పుట్టడము నశించడము, ఆత్మ నుండే అన్నము, ఆత్మ నుండే బలము, ఆత్మ నుండే విజ్ఞానము, ఆత్మ నుండే ధ్యానము, ఆత్మ నుండే చిత్తము, ఆత్మ నుండే సంకల్పము, ఆత్మ నుండే మనస్సు, ఆత్మ నుండే వాక్కు, ఆత్మ నుండే నామము, ఆత్మ నుండే మంత్రాలు, ఆత్మ నుండే కర్మలు ఏర్పడతాయి. అంటే అన్ని ఆత్మ నుండే ఏర్పడతాయి. మనం అట్టించుడు చెప్పుకున్నాం. ఈ పాఠాలు ప్రారంభించినప్పుడు నామ దగ్గర ప్రారంభించాం, ఈ భూమ వరకు వచ్చాం. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఈ భూమ దగ్గర నుంచి నువ్వు వెనక్కి వెళ్తే నువ్వు ఏ కర్మలు అనుకుంటున్నావో, ఏ మంత్రాలు అనుకుంటున్నావో, ఏ నామం అనుకుంటున్నావో, ఏ వాక్ అనుకుంటున్నావో, ఏ సంకల్పం అనుకుంటున్నావో, ఏ చిత్తం అనుకుంటున్నావో, ఏ ధ్యానం అనుకుంటున్నావో, ఏ విజ్ఞానం అనుకుంటున్నావో, ఏ బలం అనుకుంటున్నావో, ఏ అన్నం అనుకుంటున్నావో, ఏ ఆవిర్భావ తిరోభావాలు పుట్టడము నశించడం అనుకుంటున్నావో, నీరు అనుకుంటున్నావో, ఏ తేజస్సు అనుకుంటున్నావో, ఏ ఆకాశం అనుకుంటున్నావో, ఏ స్మరణ అనుకుంటున్నావో, ఏ ఆశ అనుకుంటున్నావో, ఏ ప్రాణం అనుకుంటున్నావో అవన్నీ ఆత్మ నుండే వచ్చాయి. అన్నీ ఆత్మ నుండే రావడం చేత ఆత్మ తెలిసిన వాడికి ఏమీ అవసరం లేదు. వాడికి వేరేగా కర్మలు, వాడికి వేరేగా ఆలోచనలు ఏమీ అక్కర్లేదు. వాడు అన్ని ఆత్మ నుండే వచ్చాయి. ఆత్మ నుండి వచ్చినటువంటి వాడికి మళ్ళీ ఏమిటి ఏది అవసరమై ఉంటుంది. అందువల్ల అంతా ఆత్మ అని తెలియాలి, అందువలన అంతా ఆత్మే అని తెలియాలి. అందువలన తత్వజ్ఞానికి అంటే జీవన్ముక్తుడైనటువంటి వాడికి శాస్త్రము ప్రకారము, హేతువుల ప్రకారము, అనుభూతుల ప్రకారము ప్రాణాది నామాంతమైనటువంటి జగత్తు తన ఆత్మ నుండే ప్రకాశించింది అనేటువంటి జ్ఞానం ఉంటుంది. అంతా ఆత్మే అని తెలుస్తుంది. తస్మాత్ ప్రాణాది వస్తూనాం ధ్యానేనాస్య ఫలేన వా జీవన్ముక్తస్య నార్థోస్తి కృతకృత్య సుఖీక్యసో. తస్మాత్ ప్రాణాది వస్తూనాం ధ్యానేన అస్య ఫలేన వా జీవన్ముక్తస్య నార్థోస్తి కృతకృత్య సుఖీక్యసో. తస్మాత్ అందువలన జీవన్ముక్తస్య జీవన్ముక్తునకు ప్రాణాది వస్తూనాం ప్రాణము మొదలైనటువంటి వస్తువుల యొక్క ధ్యానేన చింతన చేత గాని అస్య ఫలేనవా ఆ ధ్యాన ఫలం వలన గాని, అంటే ఎవడైతే జీవన్ముక్తుడైనటువంటి వాడు ఉన్నాడో వాడు ప్రాణాదులైనటువంటి వస్తువుల్ని ధ్యానం చెయ్యడం వలన కానీ లేదా ఆ ధ్యానం యొక్క ఫలితం వలన కానీ
అర్థ నాస్తి, ప్రయోజనము లేదు, వాడికి ఏ ప్రయోజనం లేదు. అసౌ, ఈ జీవన్ముక్తుడైనటువంటి వాడు కృత కృత్య, ఎటువంటి బంధములు లేనటువంటి వాడు, ఆచరించవలసినటువంటివి పొందవలసినటువంటివి అన్నీ ఆచరించి అన్నీ పొందినవాడే. ఎవడైతే జీవన్ముక్తుడున్నాడో వాడు చెయ్యవలసినవన్నీ చేసేసాడు, పొందవలసిందంతా పొందేశాడు. వాడు చెయ్యవలసింది మరేమీ లేదు, పొందవలసింది మరేమీ లేదు. సుఖీ, వాడు ఆనంద స్వరూపుడు. జీవన్ముక్తుడైనటువంటి వాడు ఆనంద స్వరూపుడు. అందువలన జీవన్ముక్తుడు ప్రాణాది వస్తు ధ్యానం వలన గాని ఆ ధ్యాన ఫలం వలన గాని ప్రయోజనం కలవాడు కాడు. వాడికి ధ్యానం వలన ఏ ప్రయోజనము లేదు, ఆ ధ్యానం యొక్క ఫలం వలన ప్రయోజనం లేదు. ఏమంటే ధ్యానం చేస్తే ఏమైనా ప్రయోజనం ఉందా? ఏమీ లేదు. వాడు జీవన్ముక్తుడు. వాడు నేనే బ్రహ్మాన్ని అని తెలిసినటువంటి వాడు, నేనే బ్రహ్మాన్ని అని తెలిసినటువంటి వాడు వాడు దేన్ని ధ్యానం చేస్తాడు? దేన్ని ధ్యానం చేస్తాడు? ఏమిటి ధ్యానం చేయడానికి ఏముంటున్నారు? వాడు పొందవలసినటువంటి ఫలితం ఏమిటి? పొందవలసినటువంటి ఫలితము లేదు, చేయవలసినటువంటి ధ్యానము లేదు. వాడికి ఫలంగా ప్రయోజనం కానీ కలవాడు కాడు. అతడు ఆచరించవలసినటువంటివన్నీ ఆచరించేశాడు, పొందవలసినటువంటివన్నీ పొందేశాడు. అతడు ఆనంద స్వరూపుడు. జీవన్ముక్తుడైనటువంటి వాడు ఆనంద స్వరూపుడు. కృతాకృతేన తపత విజ్ఞానమానందం బ్రహ్మ అని బృహదారణ్యకంలో చెప్తారు. అంటే జీవన్ముక్తుడైనటువంటి వాడు కృతాకృతే, ప్రయోజనం లేదు అంటే ఏమైనా చేసినా ప్రయోజనం లేదు, ఏమీ చెయ్యకపోయినా ప్రయోజనం లేదు. అతడు ఆనంద స్వరూపుడు, ఆనందాన్ని అనుభవిస్తాడు. న మృత్యుం పశ్యతి జ్ఞాని నరోగన్నాపి దుఃఖితాం సర్వం స్వాత్మతయా బుద్ధ్యా బుద్ధ్వా సర్వమాప్నోతి సర్వదా. ఈ శ్లోకం దగ్గర కూడా చిన్న విషయం మీరు తెలుసుకోవాలి. న మృత్యుం పశ్యతి జ్ఞాని నరోగన్నాపి దుఃఖితాం సర్వస్వాత్మతయా అని పడ్డాది తెలుగు పుస్తకంలో. సర్వస్వాత్మతయా అని పడ్డాది. సర్వం స్వాత్మతయా అని చదవాలి. సర్వం అక్కడ బిందు ఉండాలి, పడలేదు తెలుగు పుస్తకంలో. సర్వం స్వాత్మతయా బుద్ధ్వా సర్వమాప్నోతి సర్వథా. జ్ఞాని, జీవన్ముక్తుడైనటువంటి వాడు, జ్ఞాని అయినటువంటి వాడు నా మృత్యుం పశ్యతి, మృత్యువును పొందడు. వాడు చచ్చిపోతాడా? తస్య ప్రాణ నముత్క్రామంతి అని బృహదారణ్యకంలో చెప్తారు. వాడు చచ్చిపోడు అని చెప్తారు. బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్నోతి, వాడు బ్రహ్మమై బ్రహ్మాన్ని పొందుతాడు అని చెప్తారు. అంటే వాడికి చావే లేదు. జ్ఞాని జీవన్ముక్తుడైనటువంటి వాడు నా మృత్యుం పశ్యతి, మృత్యువును పొందడు, వాడు చావడు. అదేమిటండి? మేము రామకృష్ణ పరమహంస గారు చనిపోయారు, సమాధి చేశారు. రమణ మహర్షి గారు చనిపోయారు, సమాధి చేశారు. మీరు జ్ఞానులు చావరంటున్నారంటే చావడం అనేటువంటిది మన భావన అండి. శరీరం పోవడం అనేటువంటిది మన భావన. శరీరం పోవడం అనేటువంటిది జ్ఞానికి అసలు పనే కాదు. వాడు దాని గురించి ఆలోచించడు. ఉన్నా వాడికి శరీరం ఒకటే, పోయినా శరీరం ఒకటే. ఎందుకంటే ఈ అధ్యాయం చివరిలో ఆ శరీరం లేకపోయినా వాడు ఎలా ప్రకాశిస్తాడో చెప్తారు విద్యారణ్యుల వారు. జ్ఞాని జీవన్ముక్తుడైనటువంటి వాడు నా మృత్యుం పశ్యతి, మృత్యువును పొందడు. నా రోగం, ఏ రకమైనటువంటి రోగాలు అనారోగ్యాలు పొందడు. నాపి దుఃఖిత, దుఃఖాలని పొందడు. వాడికి దుఃఖాలు ఉండవు, రోగాలు ఉండవు, చావు ఉండదు. అదేమిటండి? రామకృష్ణ పరమహంస గారికి క్యాన్సర్ వచ్చింది, రమణ మహర్షి గారికి క్యాన్సర్ వచ్చింది, మీరు రోగాలు రావట్లేదు. రోగం మనకు వచ్చింది, వాళ్ళకి రాలేదు. వాళ్ళకి రోగం వచ్చిందని మనం రోజు ఆలోచించాం. వాళ్ళు చెయ్యి కదలతలేకపోతున్నారు, ఒళ్ళు కదలతలేకపోతున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళేం పడలేదు. వాళ్ళు పడితే వాళ్ళు ఇవాళ వరకు గుర్తే ఉండరు. మనలాగే ఆ మరుచోటి రోజే అందరూ మర్చిపోతారు, మన మర్చిపోయినట్టుగా. వాళ్ళు ఇవాళ వరకు ఎందుకు గుర్తున్నారంటే వాళ్ళకి ఆ మృత్యువు లేదు, ఆ రోగము లేదు, ఆ దుఃఖము లేదు, ఆ మూడు లేవు. అంటే ఎవరైతే జీవన్ముక్తులు జ్ఞానులు ఉంటారో, జ్ఞానులైనటువంటి వాళ్ళకి మృత్యువు లేదు, నాశనం లేదు, అలాగే రోగాలు లేవు, దుఃఖాలు లేవు, ఏమీ లేవు. సర్వం అన్నింటి యందు స్వాత్మతయా బుద్ధ్వా,
తన ఆత్మనే తెలియటం చేతను స్వాత్మతయా తన యొక్క ఆత్మే ఇది బుద్ధ్వా అని తెలుసుకుంటాడు. సర్వం అన్నింటినీ, సర్వం అంటే అన్నింటిని యందు, అన్నింటి యందు స్వాత్మతయా బుద్ధ్వా తన ఆత్మనే తెలియటం చేతను సర్వథా అన్ని విధములుగా సర్వం ఆప్నోతి అన్నింటినీ పొందుతాడు. వాడు అన్నింటినీ పొందుతాడు, వాడు అన్ని విధాలా అన్నింటినీ పొందుతాడు. ఎందుకంటే వాడే ఆత్మ, వాడు ఆత్మస్వరూపుడు కాబట్టి వాడు పొందలేనటువంటిది అంటూ ఏది ఉండదు. జీవన్ముక్తుడు మృత్యువుని పొందడు, రోగాలు దుఃఖాలు పొందడు. అన్నింటి యందు తన ఆత్మనే తెలియటం చేతను నా ఆత్మే నా ఆత్మే నా ఆత్మే అని తెలియటం వలన అన్ని విధాలుగా అన్నింటినీ కూడా పొందుతాడు. తదేష శ్లోకో నపస్ మహాపస్య పశ్యతి సర్వమాప్నోతి సర్వశః. ఈ విషయంలో ఉపనిషత్తు ఏం చెప్తున్నదంటే జీవన్ముక్తుడు మృత్యువుని, రోగాన్ని, దుఃఖాన్ని పొందడు. అన్నింటినీ తానే అని దర్శించడం చేత, అన్నింటి యందు ఆత్మనే దర్శించడం చేత అన్నింటినీ పొందుతాడు అని ఛాందోగ్యోపనిషత్తు తదేష శ్లోకో న పశ్యో మృత్యుం పశ్యతి నరోగో నోత దుఃఖతాం సర్వం పశ్యః పశ్యతి సర్వమాప్నోతి సర్వశః అన్నటువంటి విధంగా తెలుసుకుంటున్నాడు. అయితే ఇప్పటి వరకు మీరు జీవన్ముక్తుల కోసం చెప్పారండి, బాగున్నారండి. మరి పోయిన తర్వాత ఆ శరీరం పోయిన తర్వాత వాడి పరిస్థితి ఏమిటండి? విదేహముక్తి యొక్క పరిస్థితి ఏమిటండి? విదేహముక్తో బ్రహ్మత్వాత్ సర్వం సృజతి మాయయా ఏన యద్వీక్షతే తస్మై తద్రూపం స్వం ప్రదర్శయేత్. ఏమండి, మనం చివరికి వస్తున్నాం, దగ్గరలో ఉన్నాం, పల్లి ముట్టించుకుంది. విదేహముక్త బ్రహ్మత్వాత్ సర్వం సృజతి మాయయా ఏన యద్వీక్షతే తస్మై తద్రూపం స్వం ప్రదర్శయేత్. విదేహముక్త శరీర పతనానంతరము ముక్తుడైనటువంటి వాడు. అంటే వాడు జీవన్ముక్తుడే, వాడు బ్రతుకుంటుండగానే ముక్తిని పొందినటువంటి వాడు. వాడి శరీరం పతనం అయిపోయింది, వాడి శరీరం పోయింది. పోయిన తర్వాత ఏమిటండి పరిస్థితి? ఏమిటండి? నామానంతం భవతి అని బృహదారణ్యకంలో అంటారు. వాడి యొక్క పేరే అనంతంగా ఉంటుంది అని చెప్తారు. ఇప్పుడు మనం లోకంలో కూడా చూస్తాం, జీవన్ముక్తులైనటువంటి రమణ మహర్షి, జీవన్ముక్తులైనటువంటి రామకృష్ణ పరమహంస శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇవాళకి ఉన్నారు అంటున్నారు. ఇవాళకి వాళ్ళని దర్శించిన వాళ్ళు ఉన్నారు. ఇవాళకి వెళ్ళి అక్కడ వాళ్ళని అనేక రూపాల్లో అనేక విధాల్లో దర్శించిన వాళ్ళు ఉన్నారు. ఎలా ఇది సాధ్యం? విదేహముక్త శరీర పతనానంతరము ముక్తుడైనటువంటి వాడు బ్రహ్మత్వాత్ బ్రహ్మమందుట వలన మాయయా మాయ చేతను సర్వం సమస్త జగద్విషయములను సృజతి సృష్టించును. అంటే మీరు రమణ మహర్షి గారు సమాధి అయిపోయారు కదండి. సమాధి అయిపోయినటువంటి రమణ మహర్షి గారి దగ్గర వెళ్ళి కూర్చుంటే ప్రయోజనం ఏమిటి? ఆ చచ్చిపోయినటువంటి శవాన్ని ఆ గోతులో పూడిస్తే ఆ గోతిని పట్టుకో మనం దండం పెడితే మనకేమిటి వస్తుందండి? ఇది మన మామూలు ప్రశ్న. దీనికి విద్యారణ్యుల వారు సమాధి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ గురించి చెప్తున్నారు. ఏమిటంటే విదేహముక్తుడైనటువంటి వాడు, శరీర పతనాంతరము ముక్తుడైనటువంటి వాడు బ్రహ్మత్వాత్, వాడే బ్రహ్మం. వాడు బ్రహ్మత్వాన్ని పొందడం వలన, వాడు బ్రహ్మం అవటం వలన మాయయా సృజతి సర్వం, వాడు మాయ చేత సమస్తాన్ని సృజిస్తున్నాడు. నువ్వు ఆ సమాధి దగ్గర నిలబడితే నీకు రాముడు కనిపిస్తాడు, కృష్ణుడు కనిపిస్తాడు. నీకు ఆ సమాధి దగ్గర కూర్చుంటే ఈశ్వరుడు కనిపిస్తాడు, బ్రహ్మ కనిపిస్తాడు. నీకు ఆ సమాధి దగ్గర కూర్చుంటే సుబ్రహ్మణ్య స్వామి కనిపిస్తాడు. నీకు ఆ సమాధి దగ్గర కూర్చుంటే మరో అవతారం మరో అవతారం మరో అవతారం కనిపిస్తుంది. అదేమిటండి? సర్వం సృజతి మాయయా, మాయ చేత సమస్తాన్ని కూడా సృజించి సృష్టిస్తున్నాడు, కలిగిస్తున్నాడు. ఏనా ఎవని చేత యద్వీక్ష్యతే, ఎటువంటి స్వరూపము చూడబడితే తస్మై అతని కొరకు స్వం తన యొక్క తద్రూపం అదే విధమైనటువంటి రూపము ప్రదర్శయేత్. మీరు సమాధి అయిపోయినటువంటి వాడు రమణ మహర్షి అయితే
మీరు సమాధిలో ఆయన దగ్గర కూర్చొని ఆ సమాధిలో మీరు ఆయన గురించి ప్రార్థన చేస్తే ఆయన ఈశ్వరుడిగా ఎలా కనిపిస్తున్నాడు, విష్ణుమూర్తిగా ఎలా కనిపిస్తున్నాడు, సుబ్రహ్మణ్య స్వామిగా ఎలా కనిపిస్తున్నాడు, లేకపోతే ఆయన అమ్మవారిగా ఎలా కనిపిస్తున్నాడు, లేకపోతే ఆయన గణపతిగా ఎలా కనిపిస్తున్నాడు, ఇది ఎలా సాధ్యమండి అని అంటే ఇక్కడ దానికి సమాధానం చెప్తున్నాడు. ఏనా ఎవని చేతను యద్వీక్ష్యతే, ఎటువంటి స్వరూపము చూడబడితే. నేను ఈ సమాధి దగ్గర కూర్చున్నాను, ఈయన నా కుమారస్వామిలా కనిపించాలనుకున్నాను, ఈయన నా గణపతిలా నేను కనిపించాలి అనుకున్నాను. కోరుకుంటే ఎలాంటిది కోరుకుంటే తస్మై అతని కొరకు స్వం తన యొక్క తద్రూపం, తన యొక్క ఆరూపాన్ని ప్రదర్శిస్తాడు. అంటే అక్కడ లోపల ఉన్నటువంటి వాడు ఆయన కాడు, గణపతా కాడు, స్కందుడా కాడు, ఈశ్వరుడా కాడు, విష్ణువా కాడు, బ్రహ్మ కాడు. ఆ లోపల ఉన్నటువంటి వాడు ఎవడు? నువ్వు మామూలుగా పుస్తకం చదువుకున్నది, నీ అనుభూతి నీకు తెలిసినటువంటి ప్రకారం ఓ రమణ మహర్షి యొక్క సమాధి, ఓ రామకృష్ణ పరమహంస యొక్క సమాధి. కానీ దాంట్లో నీకేం కనిపిస్తున్నాయి? నువ్వు ఏ రూపాన్ని కోరుకుంటే ఆ రూపం నీకు కనిపిస్తున్నాడు. నీకు ఏ రూపం కావాలి అనుకుంటే ఆ రూపంలో వాడు ప్రత్యక్షం అవుతున్నాడు. మాయని సృజించి ఆ మాయలో ఆయన ఎలాంటిది కావాలనుకుంటే ఏన యద్వీక్షతే, ఎవరి చేతను ఏదైతే చూడబడుతుందో తస్మై తద్రూపం ప్రదర్శయేత్, స్వం తన యొక్క తద్రూపం అటువంటి రూపాన్ని ప్రదర్శిస్తాడు. విదేహముక్తి పొందినటువంటి వాడు బ్రహ్మమే. అతడు తన మాయ చేత సర్వ జగద్ విషయాల్ని సృష్టిస్తాడు, సృష్టి అంతటి చేస్తాడు. అతడు సర్వ జగత్తుని కూడా సృష్టించగలడు. అతని స్వరూపమును ఎవడు ఏ విధంగా దర్శిస్తాడో అతడికి ఆ విధంగానే దర్శనమిస్తాడు. విదేహముక్తుడు బ్రహ్మము కనుక అతనికి రూపాలు ఉండవు. అతన్ని ధ్యానించేవాడు ఎవడైనా అతన్ని ఏ రూపంతో ఏ భావంతో ధ్యానిస్తాడో అతడికి ఆ రూపం లేదా ఆ భావనలోనే కనిపిస్తాడు, కలిగిస్తాడు. కనుక విదేహముక్తుడు బ్రహ్మము, విదేహముక్తుడైనటువంటి వాడు బ్రహ్మము అని తెలియాలి. స ఏకధా భవతి, త్రిధా భవతి, పంచధా, సప్తధా, నవధా చైవ, పునశ్చ ఏకాదశ స్మృతః, శతంచ దశశ్చ ఏకశ్చ సహస్రాణి వింశతిః. అతడు ఒక్కడు బ్రహ్మంగా, ఒకే బ్రహ్మంగా దర్శనమిస్తాడు. త్రిధా సత్వరజస్తమో గుణాలుగా దర్శనమిస్తాడు. పంచధా పంచభూతాలుగా దర్శనమిస్తాడు, పంచ తన్మాత్రలుగా దర్శనమిస్తాడు. సప్తధా 7 ధాతువులుగా దర్శనమిస్తాడు. నవధా పంచభూతాలు, మనోబుద్ధి అహంకార చిత్తాలు అనేటువంటి 9 స్వరూపాలుగా దర్శనమిస్తాడు. ఏకాదశధా పంచభూతాలు, తన్మాత్రలు 10, మనస్సు అనేటువంటి ఇంద్రియంతో కలిపి 11గా దర్శనమిస్తాడు. కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు 10, అంతరింద్రియమైనటువంటి మనస్సుతో కలిపి 11గా దర్శనమిస్తాడు. శతంచ దశ 110 అంటే పూర్ణమైనటువంటి ఇంద్రియ ద్రష్టగా, పూర్ణమైనటువంటి ఇంద్రియములు కలిగినటువంటి వాడిగా దర్శనమిస్తాడు. 1020 అనంతమైనటువంటి సాంఖ్యరూపంగా, అనంతమైనటువంటి సాంఖ్యరూపంగా, 1000 అంటే అనంతము. సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష సహస్రపాత్ అంటే అనంతమైన శీర్షములు, అనంతమైన బాహువులు, అనంతమైన నేత్రములు, అనంతమైనవి కలవాడు అని అర్థం. 1020 అంటే అనంతమైనటువంటి సాంఖ్య రూపంగా కనిపిస్తాడు. తిరిగి ఒకడిగా పరిపూర్ణమైనటువంటి తత్వంగా కనిపిస్తాడు. విదేహముక్తుడైనటువంటి వాడు అన్ని విధాలుగా కూడా ప్రకాశిస్తాడు. అంటే సమస్తమైనటువంటి జగత్తు యొక్క స్వరూపంగా, పరబ్రహ్మంగా ప్రకాశిస్తాడు. విషయాహరణం శుద్ధే రాగద్వేషాదివర్జనాత్ తతః శుద్ధ ధియాత్మాన భూమానం సర్వదా స్మరేత్. ఏమండి? శుద్ధే రాగాదివర్జనాత్, శుద్ధమైనటువంటి సత్వమునందు రాగద్వేషాలు విడిచిపెట్టి విషయాహరణం ఇంద్రియ విషయాలను చేర్చటం చేతనో తతః అటు పిమ్మట శుద్ధ ధియా శుద్ధమైనటువంటి సత్వముతో కూడుకున్న బుద్ధితో తనను సర్వదా ఎల్లప్పుడూ
భూమానం ఆత్మస్వరూపంగా భూమ అయినటువంటి ఆత్మగా స్మరేత్ స్మరించును. అంటే వాడు శుద్ధమైనటువంటి వాడు, రాగద్వేషాలు లేనటువంటి వాడు, వాడి విషయములన్నీ కూడా ఆహరించబడ్డాయి కాబట్టి వాడు ఆత్మస్వరూపంగా ప్రకాశిస్తాడు. శుద్ధ సత్వమునందు రాగద్వేషాదులను విడిచిపెట్టి ఇంద్రియ విషయాల్ని చేర్చుట వలన శుద్ధమైనటువంటి బుద్ధితో తానే ఆత్మ అని స్మరిస్తాడు, నేనే ఆత్మని అని స్మరిస్తాడు. ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, సత్వశుద్ధౌ ధ్రువ స్మృతి, స్మృతి లంబే సర్వగ్రంథీనాం విప్రమోక్ష అని ఛాందోగ్య శృతి. అంటే మనం ఇక్కడ విషయాహరణం అనేసరికి ఆహరణం అంటే ఏమిటి ఇలాంటి డౌట్లు రాకుండా భగవత్పాదులు వారు వ్యాఖ్యానం ఎలా చెప్పారంటే, ఆహారము శుద్ధమైతే సత్వశుద్ధి, సత్వశుద్ధి కలిగితే శాశ్వతమైన స్మరణ, శాశ్వతమైనటువంటి స్మరణ కలిగితే అన్ని రకాలైనటువంటి గ్రంథులు విడిపోతాయన్నారు. ఆహారం అంటే ఏదో తినేటువంటి ఆహారమా అండి? ఏమంటే తినేటువంటి ఆహారం శుద్ధంగా ఉండాలా అండి? కాదండి. ఏమిటండి? ఆహ్రియతే ఇది ఆహార శబ్దాది విషయ విజ్ఞానం భోక్తు భోగాయ ఆహ్రియతే. శబ్దాది విషయ విజ్ఞానము భాగము శుద్ధమైతే సత్వశుద్ధి కలుగుతుంది. అంటే శబ్దాది విషయములకు సంబంధించినటువంటి విజ్ఞాన భాగం, విజ్ఞానం అనేటువంటి అనుభూతి శుద్ధంగా ఉండాలి. అంటే ఏదో చెత్త ఆ చెత్త చదివి ఈ చెత్త చదివి ఈ చెత్త చదివి ఆ చెత్త చదివి అన్ని దారులు చూసి ఏ దారి తెలియక ఆఖరి గుడ్డివాళ్ళ ప్రవర్తించకూడదు. ఆహారం అన్నటువంటి శబ్దానికి అర్థం చెప్పారు. ఆహ్రియతే ఇది ఆహార అంటే అర్థం ఏమిటండి? శబ్దాది విషయ విజ్ఞానం భోక్తు భోగాయ ఆహ్రియతే. భోక్తు అనుభవించేటువంటి వాడికి, భోగాయ అనుభవించుట కొరకు శబ్దాది విషయ విజ్ఞానం, శబ్దాదులైనటువంటి విషయముల యొక్క విజ్ఞానము ఆహ్రియతే పనిచేస్తున్నది, ఆహారంగా పనిచేస్తుంది. శబ్దాది విషయ విజ్ఞానం శుద్ధంగా ఉండాలి. మంచి శుద్ధమైనటువంటి శబ్దాలు వినాలి, శుద్ధమైనటువంటి విషయాలు తెలుసుకోవాలి, శుద్ధమైనటువంటి విషయాల యందు ప్రవర్తించాలి. శబ్దాది విషయ విజ్ఞాన భాగము శుద్ధమైతే సత్వశుద్ధి. విజ్ఞాన శుద్ధి అంటే రాగద్వేష మోహ దోషములు అంటకుండా ఉండాలి. దానివలన అంతఃకరణం శుద్ధి నిర్మలము అవుతాయి. అలాగ సత్వం కలిగితే భూమాత్మని ధ్రువ అవిచ్ఛిన్న స్మృతి. భూమమైనటువంటి ఆత్మయందు శాశ్వతమైనటువంటి అవిచ్ఛిన్నమైనటువంటి ఎప్పుడు ఎడబాటు లేనటువంటి స్మృతి స్మరణ కలుగుతుంది. ఎప్పుడు ఆత్మ 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 ఆత్మచింతనే ఉంటుంది. భూమ అంటే ఆత్మ, శాశ్వతమైనటువంటి స్మృతి ఉంటుంది. ఆ స్మృతి లభిస్తే సర్వేషాం అవిద్యాకృత పాశరూపాణం అనేక జన్మాంతర అనుభవ భావన కఠినీకృతానాం హృదయాశ్రయాణం గ్రంథీనాం వినాశ. అంటే ఎవరికైతే ఆ స్మృతి లభిస్తుందో 24 గంటలు ఆత్మ 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 అనేటువంటి ఆలోచన ఉంటుందో వారికి అవిద్య వలన కలిగినటువంటి అనర్థరూపమైనటువంటి పాశాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఆ పాశాల వల్ల ఏమిటయ్యా ప్రయోజనం? జన్మానంతర అనుభవం వలన అవి కఠినంగా ఉంటాయి. ఆ పాశాలు చాలా కఠినంగా ఉంటాయి. అవిద్య వలన కలిగినటువంటి పాశాలు చాలా కఠినంగా ఉంటాయి. అనేక జన్మల్లో అనుభవిస్తూ ఉండడం వలన అవి హృదయాన్ని ఆశ్రయించుంటాయి. అటువంటి గ్రంథులన్నీ కూడా నిరంతరమైనటువంటి ఆత్మస్మరణము వలన నశిస్తాయి. నిరంతరమైనటువంటి స్మరణ వలన అవన్నీ నశించిపోతాయి. అందువలన శబ్దాది విషయ భాగము శుద్ధంగా ఉంటే అన్నీ శుద్ధంగా జరుగుతాయి. అంటే వినేటటువంటిది, తెలుసుకునేటటువంటిది శుద్ధమైనటువంటిది అయితే అన్నీ శుద్ధంగానే ఉంటాయి. ఆత్మజ్ఞానం కలుగుతుంది. మనం శాశ్వతమైనటువంటి గ్రంథి నాశనాన్ని పొంది ఆ కఠినమైనటువంటి గ్రంథుల నుంచి బయటపడి నిరంతరంగా ఆత్మస్మరణం చేసుకుంటూ ఉండడానికి వీలవుతుంది. శోకాది సర్వ గ్రంథీనాం భూమ్న స్మృత్యా విమోక్షణాత్
శుద్ధధీర్నారదస్తస్మై తమః పారమదర్శయతు. ఈ శ్లోకానికి అర్థం రాయటం విషయంలో మన వ్యాఖ్యాతల మల్లయ్య శాస్త్రి గారు కొద్దిగా భిన్నంగా రాసినట్టు కనిపిస్తున్నది. అందుకోసం దీనికి కూడా మనం మూల గ్రంథముల్లో చెప్పబడినటువంటి విషయాన్ని స్వీకరించి చెప్తున్నాను. శోకాది సర్వగ్రంథీనాం భూమ్న స్మృత్యా విమోక్షణాత్ శుద్ధధీర్నారదః తస్మై తమః పారమదర్శయేత్. తమః పారమదర్శయత్. భూమ్నః స్మృత్యా ఆత్మను స్మరించుట వలన శోకాది సర్వగ్రంథీనాం శోకము మొదలైనటువంటి అన్ని గ్రంథుల యొక్క విమోక్షణాత్ విడివడిపోవటం వలన నారదుడు శుద్ధధీహి శుద్ధమైనటువంటి బుద్ధి కలవాడయ్యాడు. ఆయనకి గ్రంథులన్నీ నశించిపోయాయి కాబట్టి ఇందాక చెప్పాను కదా, అనేక జన్మానుభూతములైనటువంటి కఠినములైనటువంటి రాగద్వేషాది పాశాలన్నీ గ్రంథులు. అవి నాశనం అయిపోతే అవి ఎలా నాశనం అయిపోతాయండి? నిరంతరమైనటువంటి ఆత్మస్మరణ వలన. నిరంతరమైనటువంటి ఆత్మస్మరణ వలన నారదునికి భూమ్న స్మృత్యా నిరంతరమైనటువంటి ఆత్మను స్మరించుట వలన శోకాది సర్వగ్రంథీనాం శోకము మొదలైనటువంటి అన్ని గ్రంథుల యొక్క విమోక్షణాత్ విడివడిపోవటం వలన నారదుడు శుద్ధధీహి శుద్ధమైనటువంటి బుద్ధి కలవాడయ్యాడు. తస్మై అతని కొరకు అంటే నారదుని కొరకు తమః పారం అజ్ఞానము యొక్క అవతలి ఒడ్డు అంటే జ్ఞానాన్ని అదర్శయత్ సనత్ కుమారుడు దర్శింపచేసను. గురువే శిష్యుడికి జ్ఞానాన్ని ప్రసాదించాలి కాబట్టి శుద్ధమైనటువంటి బుద్ధి కలిగినటువంటి నారదునికి సనత్ కుమారుడు అజ్ఞానము యొక్క అవతలి ఒడ్డును అంటే జ్ఞానమును దర్శింపచేసెను. ఆత్మను స్మరించుట వలన శోకాది సర్వగ్రంథులు విడివడిపోగా నారదుడు శుద్ధ బుద్ధి అయ్యెను. అతని కొరకు సనత్కుమారుడు అజ్ఞానము ఆవలి ఒడ్డు అంటే జ్ఞానమును దర్శింపజేసెను. తస్మై మృదిత కషాయాయ తమసః పారం దర్శయతి భగవాన్ సమత్కుమారః స్కందః ఇత్యాచక్షతే తం స్కంధము ఇత్యాచక్షతే అని ఉపనిషత్తుని పూర్తి చేస్తున్నారు 7వ అధ్యాయాన్ని. ఆ విధంగా రాగాది దోషాలు నశించినటువంటి నారదుని కొరకు ఉపనిషత్తులో తస్మై మృదిత కషాయాయ రాగాది దోషాలు అన్నీ నశించినటువంటి నారదుని కొరకు ధమసః పారం అజ్ఞానము యొక్క ఆవలి తీరమును అంటే జ్ఞాన తీర్థమును దర్శయతి చూపిస్తున్నాడు. ఎవడు చూపిస్తున్నాడు? భగవాన్ సనత్కుమారః భగవంతుడైనటువంటి సనత్కుమారుడు దర్శింపజేసెను, చూపించెను. సనత్కుమారుడే స్కందుడు. సనత్కుమారః స్కంద ఇత్యాచక్షతే సనత్కుమారుణ్ణే కుమారస్వామి అంటారు. తం స్కంద ఇత్యాచక్షతే అతన్నే స్కందుడు అతన్నే కుమారస్వామి అంటారు అని ఉపనిషత్తుని చాందోగ్యంలో పూర్తి చేసే 7వ అధ్యాయాన్ని. సనత్కుమార విద్యాయాః తాత్పర్యం స్పష్టమీరితం తేన కుర్యాన్మయి కృపాం విద్యాతీర్థమహేశ్వరః. ఈ 4వ అధ్యాయం యొక్క ఫలశ్రుతిని మనకి విద్యారణ్యుల వారు చెప్తున్నారు. సనత్కుమార విద్యాయాః చాందోగ్యోపనిషత్తులో 7వ అధ్యాయమున చెప్పబడినటువంటి సనత్కుమార విద్య యొక్క తాత్పర్యం యథార్థమైనటువంటి అర్థమును తాత్పర్యమును స్పష్టముగా ఈరితం చెప్పబడినది. తేనా ఈ విధంగా నేను స్పష్టమైనటువంటి అర్థము చెప్పడము చేతను సనత్కుమార విద్య బాధ చెయ్యటం చేతను నాయందు విద్యాతీర్థమహేశ్వరః సద్గురువులైనటువంటి విద్యాతీర్థమహేశ్వరుడు కృపాం దయను కుర్యాత్ చూపుదురుగాక. విద్యారణ్యుల గురువులైనటువంటి విద్యాతీర్థమహేశ్వరులు ఆయన యందు అనుగ్రహాన్ని చూపెడతారు అని ఆయన గురుస్మరణ చేశారు. 4వ అధ్యాయంలో ఈ అధ్యాయం అంతా కూడా సనత్కుమార విద్యని నేను స్పష్టంగా చెప్పడం చేత
నా యందు మా సద్గురువుల యొక్క కటాక్షం ఉంటుంది అని గురువుల్ని స్మరణ చేశారు. ఛాందోగ్యం 7వ అధ్యాయంలో నారదునికి సనత్ కుమారుడు బోధించినటువంటి బ్రహ్మ విద్యా తాత్పర్యాన్ని చెప్పడం చేత సద్గురువులైనటువంటి విద్యాతీర్థ మహేశ్వరులు నా యందు దయను చూపెడతారని విద్యారణ్యుల వారు ఆశించారు. మనం కూడా ఆ విద్యారణ్యుల వారి యొక్క కటాక్షం మన యందు కలగాలని కోరుకుందాం. చతుర్థోధ్యాయాన్ని మనం పూర్తి చేసుకున్నాం. స్వస్తి.